పొట్ట భారీ పొట్టు ఉన్నదండి. దీనికి భారీ పొట్టు ఉంది. లూజింగ్ వచ్చేసి 2 1/4. అయితే మనం ఇక్కడ పొట్ట దగ్గర 2.5 తీసుకుందాం. 45.5 అంటే 45.5 అంటే 11 3/8. ఇది ఒరిజినల్. ఇది పొట్టున్న ఆయనకి లేవకుండా, ఫ్రంట్ సైడ్ లేవకుండా కరెక్ట్గా కూర్చుంటుంది. ఈ పొట్ట జాగాలో 1/2 ఇంచ్ లోపలికి వేసుకోవాలి. మార్కింగ్ 1/2 ఇంచ్ లోపలికి వేసుకోవాలి. స్ట్రైట్గా గీసుకోండి గీత. ఫ్రంట్ లెంత్ వచ్చి 26.5 ప్లస్ 1/2 ఇంచ్ ఖర్చులు, 2.5 షోల్డర్ డౌన్, 41.5 చెస్ట్. 4 భాగాలు చేస్తే 9 3/8. పొట్ట జాగా కోలర్ 17.5 3 ఇంచులు వేసుకోవాలి. 17.5. షోల్డర్ 19 ప్లస్ 1/4 అనేది ఖర్చులు పోతాయి. పావుతొక్కు 10. 4 భాగాలు 10 1/8. లూజింగ్ అనేది 2.5 ఉంది. చెస్ట్ దగ్గర 2.5 వేసుకోవాలి. బాటమ్ కాడ 42, 4 భాగాలు 10 5/8 2.5. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా 2.5 వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా వేసాం కాబట్టి దీన్ని ఇటు మార్చుకోవాలి. ఇది షేప్ ఇవ్వాలండి. ఫ్రంట్ సైడ్కి వెనకాల తగ్గాలి. ఇలా షేప్ ఇస్తే ముందుకు వస్తుంది సెట్, వెనకాల కిందకి దిగదు. అలాగే పొట్టగడనంగా ఈ ముందు సైడ్ ఇలా షేప్ వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ కుట్టేటప్పుడు కూడా ఇట్లానే షేప్ ఇచ్చుకోవాలి. కొంచెం షేప్ ఇచ్చుకొని అప్పుడు ఆ పొట్టలో ఇది వెళ్ళి కూర్చుంటుంది. ఇక్కడ ఈ జాగాలో పొట్టలో కూర్చుంటుంది అండి. సంక్రౌండ్ వచ్చేసి 23/4 రావాలి. పావు తక్కువ 21 రావాలి. పావు తక్కువ 21. ఈ షేప్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. వర్కర్కి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా వాళ్ళు ఫోల్డింగ్ చేసుకుని షేప్ ఇచ్చి కుడతారు. ఇట్లా చూడండి షేప్ అనేది ఎలా వచ్చింది. ఇది కాదు, ఇది రైట్ ఇది రాంగ్. ఇది అనేది ఇలా కుట్టాలి. ఇది ఫోల్డ్ చేసుకుని ఇట్లా కుట్టాలి. ఈ షేప్ అనేది ఖచ్చితంగా పొట్టున్న వాళ్ళు ఖచ్చితంగా వేయాలి. చూడండి, పొట్ట షేప్ ఉంది. ఫ్రంట్ సైడ్కి లేవకుండా ఉంటుంది. ఇది పొట్టలోకి వెళ్ళి ఈ షేప్ అనేది కూర్చుంటుంది.
చూడండి, 1/2 ఇంచ్ ఫ్రంట్ బయటకు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ 1/2 ఇంచ్ ఎందుకంటే ఇక్కడ కాజా పడుతుంది, ఒకదాని మీద ఒకటి ఫ్రంట్ ఎక్కుతుంది కాబట్టి అప్పుడు లేవల్ వస్తుంది. ఇది 3/4 ఇంచ్ పెట్టుకోవాలి. బ్యాక్ ఫ్రంట్కి వెళ్ళి ఫ్రంట్ నుంచి 3/4 ఇంచ్. షోల్డర్ మనకి 19 ఎంత ఉందో అంతే 19 పెట్టుకోవాలి. ఖర్చులు పెంచకూడదు ఇక్కడ షోల్డర్ కాడ. కట్ చేస్తాం. ఇక్కడ 1/2 ఇంచ్ షేప్ ఇవ్వాలి కింద డౌన్కి, వెనకాల లూజ్ రాకుండా ఉంటుంది షోల్డర్ దగ్గర. వస్తుందా లేదా? 17.5 ప్లస్ 1/4 తక్కువ 3/4 21 వస్తుంది, సరిపోతుంది. 1/4 తక్కువ 21. కనీసం 1 ఇంచ్ తగ్గించాలి. మనకి పొట్ట ఎక్కువ ఉన్నది కాబట్టి అప్పుడు కరెక్ట్గా వస్తుంది. వెనకాల దిక్కుండా ఉంటుంది. చూడండి దీనికి ఎంత తేడా ఉందో, ఫ్రంట్కి బ్యాక్ ఎంత తేడా ఉంది. 2/4 రాసుకున్నాం అంటే బాడీ నుండి 5 ఇంచులు ఎక్స్ట్రా లూజ్ వస్తుంది. మనకి బటన్ ఇక్కడ పడుతుంది. ఇది ఫ్రంట్ ఎండ్, బటన్ ఇక్కడ పడుతుంది. ఇక్కడ నుంచి కొలతగా వెళ్తున్నాం. ఇది ఖర్చులు పోతుంది 13 ఇంచులు. ఇక్కడికి ఇక్కడ పట్టుకుంటే 45.5. 45.5 అంటే 1/4 23. ఓకే, ఒక పక్క 5 లూజింగ్ 5 ఇంచులు ఉండాలి అంటే 2.5. ఇది లూజింగ్. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు ఇక్కడ తీసేయాలి. ఇది తీసేస్తాను. కరెక్ట్గా కూర్చోండి. షర్ట్ నేను ఫ్రంట్ సైడ్ బాడీ కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఇది పొట్ట ఉన్న వాళ్ళకి కటింగ్ అది. చూడండి మళ్ళీ పొట్ట ఉన్న వాళ్ళకి కటింగ్ ఇంకోటి చూపిస్తాను. ఫ్రంట్కి బ్యాక్కి ఎంత తేడా వస్తుందో చూడండి. చూసారా ఫ్రంట్కి బ్యాక్కి ఎంత తేడా వస్తుందో. ఈ పొట్ట ఉన్న వాళ్ళకి ముందుకు ఉంటుంది కాబట్టి పొట్ట ఇది ఫ్రంట్కి వస్తుంది, బ్యాక్ తగ్గుతుంది. ఇది స్లీవ్ కటింగ్. ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది 3/4 ఖర్చులు కావాలి. 5.5. చెస్ట్లో 4వ భాగం నుంచి 3/4 తీసేయాలి. 4వ భాగం నుంచి పావు తక్కువ పెట్టుకోవాలి. చూడండి ఇందాక 21 వచ్చింది, ఇప్పుడు కూడా అంతే రావాలి. షర్ట్కి మెయిన్
మెయిన్ పాయింట్ ఫ్రంట్ షోల్డర్ అటాచ్మెంట్ మెయిన్ కొలత ఇది చూడండి. రెండు పావుతో పారు వేసుకోవాలి లెంత్లో, షోల్డర్ లెంత్లో. షోల్డర్ వచ్చి 19 అంటే 19 వేసుకోవాలి, 9.5 సగం. ఇక్కడ వచ్చేసి పావుతో 2 వేసుకోవాలి మైనస్. కాలర్ ఇందాక మనం 3 ఇంచులు వేసాం, 3 ఇది అనేది ఒక పావు పెంచుకోవాలి షోల్డర్కి. 3.5 రావాలండి ఇది. 19లో సగం 9.5 ప్లస్ ఖర్చులు పెంచుకోవాలి పావు, అంటే పావుతో 10. ఫ్రంట్ కలుస్తుంది. అలాగే ఇక్కడ పావించి లోపలికి ఉండాలి ఫ్రంట్, షోల్డర్ బయటకు ఉండాలి. చూడండి, ఇలా అయితేనే మీకు కాలర్ కాడ అలా కాడ కరెక్ట్గా వస్తుంది, లూజ్ రాకుండా. కలుస్తుంది, ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ కొంచెం పావించి చేపించుకోవాలి, లూజ్ రాకుండా ఉంటుంది.